నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో మార్పు రావాలి. ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ పాలన అంతం కావాలి. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నినాదం ఇది. హస్తం స్లోగన్ జనాల్లోకి బాగానే వెళ్ళింది. ఆ పార్టీ నేతలు అనుకున్నట్టుగానే మార్పు వచ్చింది. అధికారం హస్తగతమైంది. కానీ దేశవ్యాప్తంగా హస్తరాశి మారటం లేదు. ఎగసిపడ్డ కెరటంలా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టే పెరిగినా అనుకున్నంతగా ఫలితాలు రావటం లేదు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త రాగం అందుకున్నారు. మార్పు రావాలి, మనం మారాలి అంటున్నారు. హైకమాండ్ తీరునే తప్పుపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యల లోగుట్టుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. హస్తంలో రేవంత్ మార్క్ రాజకీయం కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో పట్టు సాధించేందుకు తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి హైకమాండ్కే ఉచిత సలహాలు ఇస్తున్నారు. గాంధీ భవన్లో రాజకీయం మారుతోంది. టెస్ట్ మ్యాచ్ వర్కౌట్ కాదు అని, T20 మ్యాచ్ ఆడాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు రేవంత్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలు హస్తాన్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలకు ఎలా స్పందించాలో హస్తం లీడర్లకు తెలియటం లేదు. రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. హైకమాండ్ను ఆయన్ను నమ్మబట్టే దూకుడు పెంచారని కొందరు అంటుంటే, అధిష్టానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అర్థాలే వేరంటూ ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. కాంగ్రెస్ దూకుడుగా వెళ్లడం లేదా, రాహుల్ అగ్రెసివ్గా ఉండటం లేదా, అవునని అంటున్నాయి రేవంత్ రెడ్డి కామెంట్లు. హైకమాండ్కు డైరెక్ట్గానే తెలంగాణ సీఎం అడ్వైస్ చేశారు. పద్ధతి మార్చుకోవాలని, లోపాలను సరిదిద్దుకోవాలని, పాత తరహా రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు. मैं किसान के परिवार से आया, मगर मैं राजनीति में आया. ये दो ही लोग इस देश में मेजर वर्टिकल है. तो ये वर्टिकल्स जो अंडरस्टैंडिंग लेवल्स है, ये अंडरस्टैंडिंग लेवल में अलग अलग हो गए. जो जिम्मेदारी उठा रहे उनके खिलाफ बोलना एक पैशन हो गए. जो नया लोग है, जो बेनिफिट जल्दी, जितना जल्दी से मुझे कुर्सी में बैठना, तो ये इसके वजह से आप जो कैलकुलेशन है वो मिस हो रहा है, मिस कैलकुलेट हो गए. दैट इज व्हाट आई वांटेड टू टेल. Just hit out or get out. 2020 every ball आप छक्का मारना ही मारना नहीं, ये तो अब गेम में रहता ही नहीं. ఇంతకీ రేవంత్ వ్యాఖ్యల వెనుకున్న మర్మం ఏంటి? కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఆయన్ను సీఎం పదవి నుంచి తీసేస్తారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే అనుముల హాట్ కామెంట్స్ చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని వాదిస్తున్నారు. పార్టీ విధాన నిర్ణయాల్లో యువ నేతలకు అవకాశం ఇస్తే మరింత స్పీడ్తో దూసుకెళ్లొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ఎజెండాను క్రియేట్ చేయడంలో తాము వెనకబడ్డామని చెప్పకనే చెప్తున్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ లీడర్లు. ఎవరైనా మాట్లాడే